శ్రీమాత్రే నమః. వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం. భగవంతుని అనుగ్రహం మన అందరి మీద ఉండాలని కోరుకుంటూ వైకుంఠ ఏకాదశి పరమ పావనమైనది. సూర్యుడు ధనుర్రాశిలో ఉండేటప్పుడు వచ్చేటటువంటి శుక్ల ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అంటారు. ఈ వైకుంఠ ఏకాదశినే ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు. ఎందుకంటే దేవతలు ప్రసన్నం అయ్యేటటువంటి ఏకాదశి, సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు అనుగ్రహించే రోజు కాబట్టి ఈ రోజున ఆయనను స్మరణ చేస్తూ, ఆయనకు సేవలు అందిస్తూ, ఆ భక్తులతో కలిసి ఉంటూ సత్సంగాన్ని, మానసిక భక్తిని, ఆలోచనను పెంపొందింపజేసుకోగలిగితే బాగుంటుంది. ఉపవాసం తిండి మానేయటం కాదు. ఉపవాసం చెయ్యాలి అంటేనే ఎక్కువ నీరసం వస్తుంది. అందుకే మనస్సు భగవంతుని మీద లగ్నం చేయాలి. స్వామి మీద ప్రేమతోటి ఆహారానికి దూరం కావాలి. స్వామి కైంకర్యంలో నిమగ్నం అవ్వాలి. స్వామిని తలుచుకుంటూ నిద్రకు కూడా దూరం అవ్వాలి. అప్పుడే జాగరణ కూడా అవుతుంది. నెలలో 2 సార్లు ఏకాదశి వస్తుంది. ఏడాదికి ఒక్కసారి వచ్చే ఏకాదశి రోజు తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి. ముక్కోటి ఏకాదశికి పురాణాల్లో ఈ రోజుకు ఒక ఇతిహాసం చెప్పబడింది. భగవంతుడు ఈ జగత్తును సృష్టించటానికి తన గర్భం నుండి ఒక పద్మాన్ని తెచ్చి అందులో ఒక చతుర్ముఖుణ్ణి పెట్టి సృజించవయ్యా అన్నాడట. సృష్టి చేయమని వేదాలు కూడా ఇచ్చారట. అప్పుడే వచ్చినటువంటి బ్రహ్మ కొంచెం అప్రమత్తత, కొంచెం పరాకుతో ఉన్నాడట. వేదాలన్నీ నేర్చుకున్నప్పటికీ జ్యోతిష్య శాస్త్రాన్ని సరిగా నేర్చుకోలేకపోయాడట. భగవంతుడికి తపస్సు చేసి ప్రసన్నం చేసుకొని ఆయన దృష్టి ద్వారా ఆ జ్యోతిష్య శాస్త్రాన్ని నేర్చుకున్నారట. భగవంతుని చెవులలో నుండి పుట్టుకొచ్చినటువంటి మధుకైటబులనే 2 రాక్షసులు బ్రహ్మ మీద దాడి చేసి తన దగ్గర ఉన్నటువంటి వైదిక విజ్ఞానాన్ని అపహరించుకుని వెళ్ళిపోయారట. అది ఒక జ్ఞాన నిధి అట. సృష్టి చేయడానికి మూలమైనది అదే లేకుండా పోయింది అని బాధపడ్డాడట బ్రహ్మ. పాల్కడలిలో శయనించి ఉన్నటువంటి విష్ణువు దగ్గరకు వెళ్ళి ఆయనకు విన్నవించుకున్నాడట. పిల్లవాడు సరిగా దృష్టి పెట్టలేదు, మళ్ళీ ఇద్దాంలే అనుకున్నాడు. మధుకైటబులు దాచినటువంటి ప్రాంతానికి వెళ్ళి తీసుకొచ్చాడు స్వామి. తాము తెచ్చినటువంటి వేద పరిజ్ఞానాన్ని తీసుకుని వెళ్ళాడని విష్ణువుతో యుద్ధానికి దిగాడట మధుకైటబులు. ఎందుకు ఈ పోరాటాలు? మీకేం కావాలో చెప్పండి, నేనిస్తాను. వారి వస్తువు మీకెందుకని స్వామి అంటే, స్వామినే ఏం కావాలో కోరుకోమన్నారట మధుకైటబులు. నువ్వేంటి మాకిచ్చేది? మేము మీకు ఇవ్వగలం. ఏం కావాలో కోరుకోమన్నారట. అయితే ఎక్కడ నుంచి జ్ఞాన పరిజ్ఞానాన్ని తీసుకుని వచ్చారో అక్కడ పెట్టి మీ యొక్క స్థానానికి మీరు వెళ్ళిపోమన్నారట. అప్పుడు మధుకైటబులు, మీరు మాతో 1 రోజులు యుద్ధం చేయగలిగితే అలానే చేస్తాం అన్నారట. అలా జరిగితే మేము మీరు చెప్పిన దాని గురించి ఆలోచిస్తాం అన్నారట. 1 రోజులు యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఆ ఇద్దరిని మదించేశారట స్వామి. వారి యోగ్యతకు స్వామి ఆనందించారట. భగవంతునికి జాలి కలిగి వైకుంఠానికి పంపాలనుకొని ఒక ప్రత్యేకమైనటువంటి ద్వారాన్ని తెరిపించి దానిలో నుంచి వైకుంఠలోకానికి ప్రవేశపెట్టారట. అదే ఉత్తర ద్వార దర్శనం. లోపలికి వెళ్ళిన వారు అక్కడి అందాన్ని, ఆనందాన్ని, వైభవాన్ని చూసి ఆశ్చర్యపోయి ఇంత గొప్ప స్థానమా ఇది అనుకుని భగవంతుని ఒక కోరిక కోరుతూ ఉన్నారు. మేము చాలా చెడ్డవాళ్ళం, చాలా తప్పులు చేశాము, నీవిచ్చిన వేదాన్ని అపహరించాము, మీతో యుద్ధం చేసిన వారం మేము, మాకంటే దుష్టులు ఎవరూ ఉండరు. అయినా బ్రహ్మాదులకు కూడా చేత సఖ్యం కానటువంటి ఈ లోకానికి మమ్మల్ని తీసుకువచ్చారు. మీ యొక్క ఔదార్యం ఎంత గొప్పది! ఇంతటి గొప్ప ఔదార్యానికి మా కోసం ప్రత్యేక వసతి కల్పించి ప్రత్యేక ద్వారం తెరిపించి మమ్మల్ని పంపారు కదా. కాబట్టి ఈరోజు ఎవరైతే నీ యొక్క దర్శనం చేసుకొని నిన్ను తలుచుకుంటూ ఉంటారో వారికి కూడా ఉత్తమ దర్శనం కలిగేలా అనుగ్రహించండి స్వామి అంటూ అందరినీ గూర్చి స్వామిని కోరుకున్నారు. భగవంతుడు చెడ్డవారిని కూడా వారిలో మార్పు తెచ్చి అనుగ్రహిస్తాడు. మధుకైటబులు తమ పేరు లోకంలో తెలియాలి, తమకు భాగ్యం కలిగించిన స్వామిని గురించి కూడా తెలియాలి అనుకున్నారు. భగవంతుడు భక్తవత్సలుడు కదా, అలానే చేశాడు. ఆ రోజు సూర్యుడు ధనుర్రాశిలో శుక్ల ఏకాదశి అయ్యింది.
ఎవరైతే స్వామిని ఉత్తర ద్వారం నుండి వస్తున్నట్లుగా ఏర్పాటు చేసి ఇరుప్రక్కల మధుకైటబులను పెట్టి దర్శనం కలిగిస్తే వారికి ఉన్నత స్థితి ఏర్పడుతుంది, మంచి స్థాయి కలుగుతుంది, వారిలో దుష్ప్రవృత్తి పోతుంది, ఆత్మబలం పెరుగుతుంది. ఈ వైకుంఠ ఏకాదశి రోజు తెల్లవారుజామునే స్వామిని ఉత్తర ద్వారం నుండి వస్తూ దర్శించిన ఉత్తర గతి కలుగుతుంది. ఉత్తర స్థాయికి వెళ్ళగలిగేటటువంటి భాగ్యం మనకు కల్పిస్తున్నారు. స్వామిని దర్శిద్దాం, తరిద్దాం. మనలో కలిగేటటువంటి మంచి భావనలే భగవంతుడు మెచ్చేది. కాబట్టి ఆయన కోరుకున్న విధంగా మనం కూడా మెలుగుదాం. శుభం భూయాత్. ప్లీజ్